1979 నుండి ఇప్పటిదాకా ఈ మ్యాడ్ మ్యాక్స్ ఫ్రాంచైజ్ లోని 4 ఫిల్మ్స్ వచ్చాయి. అప్కమింగ్ గా రాబోతున్న ప్రీక్వెల్ ఫ్యూరియోసా చూసే ముందైతే మాత్రం ఈ మ్యాడ్ మ్యాక్స్ టైమ్ లైన్ లోని ఇంతవరకు ఈ ఫ్రాంచైజ్ లో ఏం జరిగిందో ఆ స్టోరీ మొత్తాన్ని క్లియర్ గా ఒకసారి రీక్యాప్ వేసేద్దాం. అసలు ఈ టైమ్ లైన్ కి కనెక్షన్ ఉందా లేదా, ఏ విధంగా ఈ డిస్టోపియన్ వరల్డ్ ని సెట్ చేశారు అనేది కూడా క్లియర్ గా తెలుసుకుందాం. పోతే ఈ ఫిల్మ్ అనేది ఆస్ట్రేలియాకి చెందింది కాబట్టి స్టోరీ అంతా కూడా ఆస్ట్రేలియా చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. అసలు ఈ డిస్టోపియన్ వరల్డ్ ఎందుకు క్రియేట్ అయింది, ఏ టైంలో క్రియేట్ అయింది అనే దాని గురించి స్పెషల్ గా స్టోరీ అయితే కానీ ఫిల్మ్ కానీ లేనప్పటికీ కొన్ని డీటెయిల్స్ అయితే మాత్రం చూపించారనమాట. పెర్షియన్ గల్ఫ్ వార్ వల్ల క్రియేట్ అయిన ఇంపాక్ట్ తోటి మొత్తం ఆస్ట్రేలియాకే కాదు ప్రపంచం అంతా కూడా ఆయిల్ షార్టేజ్ మొదలవుతుంది. దాంతో ప్రపంచం అంతా ఫైనాన్షియల్ గా కొలాప్స్ అయిపోతుంది. ఆ విధంగా హ్యుమానిటీ రూల్స్ అన్ని కూడా మారిపోతాయి అనమాట. ఒకరి మీద ఒకరు అటాక్ చేసుకునే విధంగా, ఎవరికి అడ్డు అదుపు లేకుండా బిహేవ్ చేస్తూ ఆ విధంగా ప్రపంచం అంతా కూడా ఈ విధంగా నాశనం అయిపోయే సిచ్యువేషన్ వచ్చేస్తుంది. అక్కడ నుండి ఈ స్టోరీ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ స్టోరీ యొక్క టైమ్ లైన్ ఇయర్ ఏంటి అనేది ఫిల్మ్ లో చూపించలేదు. కొన్ని సంవత్సరాలకి ముందు అంటే ఫ్యూచర్ లో ఇది జరగబోతుంది అన్నట్టు ఫస్ట్ పార్ట్ లో చూపిస్తారు. కానీ ఈ స్టోరీ అంతా కూడా మిడ్ 80s చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఫిల్మ్ రిలీజ్ అయింది 1979 లో గైస్. ఈ ఫిల్మ్ లో ఒక బోర్డు మీద 1984 అని చెప్పి మెన్షన్ చేసి ఉంటుంది. సో ఆ 1979 రిలీజ్ అయిన దానికన్నా కొన్ని సంవత్సరాలకి ముందు అని చెప్పారు కాబట్టి ఈ స్టోరీ ప్రకారం మిడ్ 80s లోనే ప్రపంచం అంతా అపోకలిప్టిక్ గా మారిపోయింది. ఆయిల్ షార్టేజ్ వల్ల చాలా వరకు క్రియేట్ అయిన దారుణాల వల్ల. డైరెక్టర్ జార్జ్ మిల్లర్ గారు ఇలాంటి సిచ్యువేషన్ రియల్ లైఫ్ లో కూడా ఫేస్ చేశారంట. ఒక 10 days పాటు అయితే ఆస్ట్రేలియాలోని ఫ్యూయల్ కి సంబంధించి ఇబ్బందులు జరిగేవంట. అప్పుడు ఓన్లీ ఎమర్జెన్సీ వెహికల్స్ లైక్ అంబులెన్స్ వీళ్ళకి మాత్రమే ఫ్యూయల్ ఇవ్వడం జరిగింది. అలా చాలా మందికి ఫ్యూయల్ లేక గొడవలు స్టార్ట్ అయ్యి ఒకసారి గన్ ఫైరింగ్స్ వరకు వెళ్ళిందనమాట తిరుగుబాటు. ఒక 10 days కి ఇలా జరిగింది. ఒక 10 years వరకు ఇదే సిచ్యువేషన్ మెయింటైన్ చేసుకుంటుంటే ప్రపంచం ఈ విధంగా మారిపోతుందని చెప్పి ఆయన వైఫ్ తో కలిసి డిస్కస్ చేసి ఈ స్టోరీని క్రియేట్ చేశారు. అయితే ఈ టైంలో కూడా మిగిలి ఉన్న లా గవర్నమెంట్ ఏజెన్సీస్ లో అయితే మాత్రం MFP మెయిన్ ఫోర్స్ పెట్రోల్ సొసైటీని రోడ్స్ ని ప్రొటెక్ట్ చేస్తున్న ప్రాసెస్ లో ఉంటారనమాట. అయితే ఈ రోడ్ లోని వైలెంట్ రోడ్ గ్యాంగ్స్ లాకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళ గ్యాంగ్ లీడర్ అయిన నైట్ రైడర్ అయితే మాత్రం ఈ MFP ఆఫీసర్ ని చంపేసి ఎస్కేప్ అవుతున్న ప్రాసెస్ లో అయితే మాత్రం MFP టాప్ పర్సూట్ మ్యాన్ అయిన మ్యాక్స్ రాక్ అటెన్స్ కి రోడ్ బ్లాక్ చేసే ప్రాసెస్ లో అయితే మాత్రం నైట్ రైడర్ చనిపోతాడు అనుకోకుండా. అయితే మ్యాక్స్ కి ముందు నుండి ఈ పోలీస్ ఫోర్స్ లో ఎక్కువగా ఉండడం ఇష్టం లేదు, జాబ్ వదిలేద్దాం అనుకుంటాడు. బట్ తన కెప్టెన్ ఫీఫీ అయితే తనని ఎలా అయినా ఫోర్స్ లో ఉంచడానికి చాలా విధాలుగా బ్రైబ్ ఇచ్చి కూడా ప్రయత్నిస్తాడు ఉంచడానికి. నైట్ రైడర్ చనిపోయిన తర్వాత తన మోటార్ బైక్ గ్యాంగ్ అయితే మాత్రం సొసైటీలోని అల్లర్లు చేస్తూ ఉంటారనమాట. దొరికిందంతా దొంగతనం చేయడం, కనపడిన వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఆ విధంగా ఎస్కేప్ అవుతున్న ఒక కపుల్ అయితే దారుణంగా టార్చర్ చేస్తారు. మ్యాక్స్ అండ్ తన కోలీగ్ జిమ్ అయితే ఆ దారుణాన్ని చూసి అక్కడే దొరికిన జానీ బాయ్ ని అరెస్ట్ చేస్తారు. రిమైనెడ్ గ్యాంగ్ మెంబర్స్ తప్పించుకుంటారు. కానీ జానీ బాయ్ మెంటల్లీ అన్ఫిట్, సో తనకైతే ఎలాంటి విట్నెస్ లేదని చెప్పి కోర్టులో కొట్టిపడేస్తారు. ఆ విషయం అయితే జిమ్ కి అస్సలు నచ్చదు. తనతో గొడవ పెట్టుకుంటాడు. జానీతో గొడవ పెట్టుకునేందుకు జిమ్ ఒంటరిగా దొరికిన తర్వాత తన వెహికల్ ని పాడు చేసి తను కాలిపోయే విధంగా చంపేస్తారనమాట. ఆ విధంగా కాలిపోయిన బాడీని చూసిన మ్యాక్స్ అయితే పోలీస్ ఫోర్స్ లో ఉండడానికే భయపడతాడు. నాకు ఫ్యామిలీ ఉంది, నాకు ఈ జాబ్ వద్దు, వదిలేస్తా అని చెప్పి అంటాడు. కెప్టెన్ ఫీఫీ కొంత టైం తీసుకుని ఆలోచించి అంటే ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్తూ ఉంటాడు. ఆ విధంగా టైర్ ఒక దగ్గర రిపేర్ వస్తుంది. అలా రిపేర్ చేస్తున్నప్పుడు ప్రెజెంట్ మోటార్ బైక్ గ్యాంగ్ ని లీడ్ చేస్తున్న టోకోచర్ అయితే మ్యాక్స్ యొక్క వైఫ్ కిట్ ని హెరాస్ చేస్తాడు. ఆ విధంగా మ్యాక్స్ వైఫ్ తనతోటి గొడవ పెట్టుకుంటుంది. అక్కడ నుండి ఎస్కేప్ అవుతూ వాళ్ళకి ఫ్రెండ్ అయిన మే యొక్క హౌస్ లోకి వెళ్తుంది. ఈ మోటార్ బైక్ గ్యాంగ్ అయితే అక్కడికి కూడా వచ్చేస్తారు. తన కొడుకు స్ప్రాగ్ అయితే దొరికిపోతాడు అనమాట. బట్ జెస్సీకి తన కొడుకు మళ్ళీ దొరికేలాగా మే అయితే హెల్ప్ చేస్తుంది. ఆ విధంగా వాళ్ళు కార్ లో ఎస్కేప్ అవుతుంటారు. మ్యాక్స్ అయితే ఈ వుడ్స్ నుండి వాళ్ళని ఫాలో అవుతూ బైకర్ గ్యాంగ్ రోడ్ వరకు వెళ్తున్నారని చెప్పి వీళ్ళని వెంబడిస్తాడు. బట్ ఈ లోపే వీళ్ళు ఎస్కేప్ అవుతున్న కార్ అయితే పాడైపోతుంది. దాంతో జెస్సీ తన కొడుకుని తీసుకుని రోడ్ మీద పెరిగెడుతూ వెళ్తున్నప్పుడు మోటార్ బైక్ గ్యాంగ్ వచ్చి వాళ్ళ మీద నుండి తొక్కించేసి వెళ్ళిపోతారు. పిల్లవాడు స్పాట్ డెడ్. అయితే తన వైఫ్ కి అయితే చాలా విపరీతమైన గాయాలు అవుతాయి. తను కూడా చనిపోయే సిచ్యువేషన్ లోనే హాస్పిటల్లో ఉంటుంది. ఈ బాధని తట్టుకోలేక మ్యాక్స్ అయితే మాత్రం పక్కకి దిగి వీళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిగా లేపేద్దామని చెప్పి ఆ కాస్ట్యూమ్ ధరించి వెళ్తాడు. టోకటర్ ట్రాప్ లో ఇరుక్కుంటాడు. అయినప్పటికీ టోకటర్ ని చంపేస్తాడు. చివరిగా మొత్తం వెతికిన తర్వాత జానీ ద బాయ్ ని కూడా ఒక ట్రాప్ సెట్ చేసి పెడతాడు. నువ్వు తప్పించుకోవాలనుకుంటే ఈ చైన్ షా తోటి నువ్వు నీ కాలుని కోసుకుని తప్పించుకోవాలని చెప్పి ఒక సైకోపాతిక్ గా దారుణమైన చావునే విధిస్తాడు. ఆ ట్రాప్ లో జానీ బాయ్ చచ్చిపోతాడు. అక్కడతో స్టోరీ అయిపోతుంది. ఆ తర్వాత 3 years గడిచిపోయిన తర్వాత కూడా మ్యాక్స్ తన ఫ్యామిలీ చనిపోయిన బాధలోనే ఉంటాడు, ఇంకా జ్ఞాపకాల్లోనే. ఈ టైంకి MFP మొత్తం నాశనం అయిపోతుంది. మ్యాక్స్ ఒంటరిగా ఆ పోలీస్ ఫోర్స్ లో ఉన్నప్పుడు ఉన్న ఆ స్పెషల్ కార్ లో అలా వెళ్తున్నప్పుడు ఫ్యూల్ గురించి వెతుకుతూ ఉన్నప్పుడు తనైతే కొంత బ్యాండిట్ గ్రూప్ ని చూస్తాడు. వాళ్ళు కూడా ఫ్యూల్ అండ్ ఫుడ్ గురించి దొరికిన వాళ్ళ దగ్గర దోచుకునే గ్యాంగ్ అనమాట. వాళ్ళ నుండి తన డ్రైవింగ్ స్కిల్స్ తోటి తప్పించుకుంటాడు. ఆ విధంగా ఒక పాడైపోయిన వెహికల్ దగ్గర ఫ్యూల్ కలెక్ట్ చేస్తూ ఆ పక్కనే ఉన్న గైరోకాప్టర్ ని చూస్తాడు. అందులో కూడా ఫ్యూల్ ఉంటుంది ఏమో అని వెళ్ళడానికి చూసినప్పుడు తెలుస్తుంది అది ఒక ట్రాప్. ఆ పైలట్ సెట్ చేసి పెడతాడు. అయితే ఆ పైలట్ ని మ్యాక్స్ ఓడిస్తాడు. కానీ ఆ పైలట్ నన్ను చంపుకు, నీకైతే ఒక ఆయిల్ రిఫైనరీ ఫెసిలిటీని చూపిస్తాను, నన్ను వదిలే అంటాడు. ఆ విధంగా దగ్గరలో ఉన్న ఆయిల్ రిఫైనరీ ఫెసిలిటీలోని ఒక డిఫరెంట్ ట్రైబ్ ఉంటుంది. కానీ ఈ బండిట్స్ అయితే ఎలా అయినా ఆ ఆయిల్ ని దొంగతనం చేయడానికి ఆ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటారు.
అయితే ఆ ఫెసిలిటీ నుండి వెళ్ళిన వాళ్ళ మీద ఈ బండిట్ గ్యాంగ్ అటాక్ చేస్తారు, ఆ అమ్మాయిని చంపేస్తారు. ప్రాణాలతో ఉన్న అబ్బాయిని తిరిగి తీసుకొస్తున్న మ్యాక్స్ అయితే మాత్రం మీ వాడిని తీసుకొచ్చినందుకు నాకు కొంత ఫ్యూల్ కావాలంటాడు. బట్ వెంటనే అతను కూడా చనిపోతాడు. సో అతను చనిపోయాడు కాబట్టి డీల్ క్యాన్సిల్, నువ్వు కూడా బండిట్ మెంబర్ వేమో అని చెప్పి కట్టేస్తారు. అయితే ఆల్రెడీ ఆ ఫెసిలిటీ నుండి వెళ్ళిన మరికొంతమందిని కూడా ఈ బండిట్ గ్రూప్ కట్టేసి తీసుకువస్తారనమాట. అయితే ఆ ఫెసిలిటీ దగ్గరలోనే చిన్న గృహలోని అనాథగా బ్రతుకుతున్న ఒక చిన్నవాడు అయితే మాత్రం తన దగ్గర ఉన్న బూమరాంగ్ లోని అక్కడ ఉన్న మెంబర్ మీదకి ఇసురుతాడు అనమాట. ఒకడు చనిపోతాడు. దాంతో కోపం అయితే వాళ్ళకి లీడర్ అయిన వార్లార్డ్ హ్యూమంగస్ అయితే మీ ఫెసిలిటీ వదిలేసి వెళ్ళిపోండి, కేవలం నాకు మీ ఫెసిలిటీ కావాలి, మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తానని ఆఫర్ ఇస్తాడు. అయితే ఆ ఫెసిలిటీ కమిటీ మెంబర్స్ అయితే వార్లార్డ్ హ్యూమంగస్ కి మనం లొంగిపోయినా అతను మనల్ని ప్రాణాలతో వదలడని చెప్పి డిస్కస్ చేస్తూ ఉంటారు. అప్పుడే మ్యాక్స్ వాళ్ళకి కావాల్సిన ఒక ఆఫర్ ఇస్తాడు అనమాట. వాళ్ళు మిడిల్ లో ఉన్న సెమీ ట్రక్ గురించి ఈ ఫెసిలిటీ నుండి కొంతమందిని పంపిస్తారనమాట. ఆ గ్యాంగ్ ని దాటి ఎవరు కూడా ట్రక్ వరకు వెళ్ళలేరు. నేనైతే ఆ ట్రక్ దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న ఆయిల్ ని తీసుకొచ్చి మీకు ఇస్తానన్నమాట. కానీ మీరు నాకు కావాల్సిన ఆయిల్ ని నా కార్ ని రెడీ చేసి పెడితే మాత్రం నేను మీకు ఈ డీల్ కుదుర్చుకుంటా అని చెప్పి ఆ విధంగా ఆ ట్రక్ కి కావాల్సిన ఫ్యూయల్ అయితే తన భుజాల మీద మోసుకుంటూ ఆ గ్యాంగ్ నుండి మెల్లిగా వెళ్తాడు మ్యాక్స్. గైరో కెప్టెన్ సహాయంతో తనైతే డైరెక్ట్ గా ట్రక్ లోకి దిగేలాగా ప్లాన్ చేస్తాడు. మొత్తానికి వాళ్ళ నుండి చాలా పెద్ద చేజింగ్ లోనైతే మాత్రం మ్యాక్స్ తిరిగి ట్రక్ అయితే ఫెసిలిటీకి తీసుకొస్తాడు. వాళ్ళందరూ కూడా నార్త్ లో ఉన్న పారడైజ్ దగ్గరికి వెళ్తున్నారన్న మ్యాక్స్ అయితే నాకు అక్కడ రావాల్సిన అవసరం లేదు, మీతోటి నాకు ఇవ్వాల్సిన డీల్ ప్రకారం నా ఫ్యూయల్ నా కార్ ని ఇచ్చేసి చాలు అని చెప్తాడు. అలా వెళ్ళిన మ్యాక్స్ మీద అటాక్ జరుగుతుంది. మ్యాక్స్ ఆల్మోస్ట్ చనిపోయే సిచ్యువేషన్ లో ఉంటాడు. అయితే తన స్పెషల్ పర్షూట్ వెహికల్ నుండి వాళ్ళు ఫ్యూల్ తీస్తున్నప్పుడు అయితే మాత్రం ఆటోమేటిక్ గా ట్రిగర్ అయ్యి బ్లాస్ట్ అయిపోతుంది. ఆ విధంగా ఇద్దరు చనిపోతారు. కొనుగోలుతున్న మ్యాక్స్ అయితే మాత్రం గైరో కెప్టెన్ వచ్చి తన గైరో కాప్టర్ లో తిరిగి మళ్ళీ ఫెసిలిటీకి తీసుకువెళ్తాడు. ఈసారి మీరు రోడ్ దాటాలంటే వాళ్ళ నుండి నేను హెల్ప్ చేస్తాను, ట్రక్ ని నేనే డ్రైవ్ చేస్తాను అంటాడు మ్యాక్స్. కానీ నువ్వు ఆల్మోస్ట్ సగం చచ్చిపోయావంటే అయినా పర్లేదు అంటాడు. సో ఆ విధంగా వెళ్తున్నప్పుడైతే ఈ పెద్ద చేజ్ లోని పపగాలో ట్రైబ్ మెంబర్స్ లో కొంతమంది చనిపోతారు. దాంతో పాటు ఈ చేజ్ లోని లార్డ్ హ్యూమంగస్ కూడా చనిపోతాడు. ఆ పెద్ద ట్రక్ కూడా తిరగబడిపోతుంది. అయితే ఆ ట్రక్ లోని ఆయిల్ ఉండదు, మొత్తం శాండ్ ఉంటుంది అనమాట. ఇంతవరకు ఆ ట్రక్ అనేది ఒక డైవర్షన్ అని చెప్పి మ్యాక్స్ రియలైజ్ అవుతాడు. పైరో కెప్టెన్ ఆ ట్రైబ్ సెటిలర్స్ ని ఆల్రెడీ వాళ్ళ వెహికల్స్ అయితే మాత్రం ఆయిల్ ని క్యారీ చేసుకుంటూ తీసుకువెళ్ళిపోతారు అనమాట. ఫిల్మ్ ఎండింగ్ కి ఈ ఫెరల్ కిడ్ ఈ సినిమా ఎంతవరకు స్టోరీ నరేటర్ అని చెప్పి రివీల్ చేస్తారు. తను పెద్ద అయిన తర్వాత నార్థన్ ట్రైబ్ కి చీఫ్ అయినట్టు కూడా చెప్తాడనమాట. కానీ రోడ్ వారియర్ ని మళ్ళీ తన జీవితంలో చూడలేదని చెప్పి మెన్షన్ చేస్తాడు. ఆ తర్వాత మరొక 15 years గడిచిపోయిన తర్వాత స్టోరీ మొదలవుతుంది థర్డ్ పార్ట్ నుండి. డెజర్ట్ లోని మ్యాక్స్ అయితే క్యామెల్స్ తోటి తన మోటార్ వెహికల్ తో వెళ్తున్నప్పుడు జెరిడాయా అని చెప్పి ఒక ఎయిర్ బ్లూ నుండి మ్యాక్స్ మీద అటాక్ చేస్తాడు. ఈ క్యారెక్టర్ లో మనకి ఆల్రెడీ మ్యాడ్ మ్యాక్స్ 2 లో కనిపించిన పైరో కెప్టెన్ యాక్టర్ నే మళ్ళీ తీసుకున్నారంట, సిమిలర్ క్యారెక్టర్ ఉంటదని చెప్పి. మ్యాక్స్ మీద అటాక్ చేసి తన వెహికల్ అండ్ తన క్యామెల్స్ ని పట్టుకొని తీసుకువెళ్లి బార్టర్ టౌన్ లో అమ్మేస్తాడు. ఆ బార్టర్ టౌన్ లోకి వెళ్ళిన మ్యాక్స్ దగ్గర ట్రేడ్ చేయడానికి ఏమీ ఉండదన్నమాట. తనకి కావాల్సిన ఒక మెంబర్ గురించి వెతుకుతున్నా అని చెప్తాడు. తను లోపలికి వెళ్ళడమే అక్కడ ఉన్న వాళ్ళందరికీ తను టఫ్ గా అని చెప్పి ప్రూవ్ అవుతాడు. అయితే ఆ బార్టర్ టౌన్ ని నడిపిస్తున్న ఆంటీ ఎంటిటీ దగ్గరికి తీసుకువెళ్తారు. మొదట మ్యాక్స్ కి ఒక టెస్ట్ పెట్టిన తర్వాత నువ్వైతే కరెక్ట్ ఈ పని చేసి పెట్టాలి, నువ్వు చేసి పెడితే నీకు కావాల్సింది ఇస్తా అని చెప్పి ఆంటీ ఎంటిటీ మ్యాక్స్ ఒక ఆఫర్ ఇస్తుంది. బార్టర్ టౌన్ ఫౌండర్ నేనయ్యేప్పటికీ దీన్ని నడిపిస్తుంది అండర్ గ్రౌండ్ లో ఉండే డ్వార్ఫ్. ఈ తెలివైన మరుగుజు పేరు మాస్టర్ అనమాట. తనకి బలంగా ఉండేవాడు బ్లాస్టర్. వీళ్ళిద్దరూ కలిసి అక్కడ పిక్ షీట్ ద్వారా అయితే మాత్రం ఎలక్ట్రిక్ సప్లై, ఆయిల్ సప్లై ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అనమాట. సో ఆ బ్లాస్టర్ ని చంపేసి ఆ తెలివైన మాస్టర్ ని నాకు అప్పగిస్తే బార్టర్ టౌన్ కంప్లీట్ గా నా సొంతం అవుతుంది, ఈ టాస్క్ నువ్వు చేసి పెట్టాలని అంటుంది ఆంటీ. అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిన మ్యాక్స్ ఆ బ్లాస్టర్ ని ఓడించే ట్రిక్ తెలుసుకుని ఫైట్ అయితే మాత్రం థండర్ డోమ్ ద్వారా పెట్టే విధంగా గొడవని క్రియేట్ చేస్తాడు. అంటే ఆంటీకి సంబంధం లేకుండా ఆ వెహికల్ తనదే అన్నట్టు. ఆ విధంగా మొదట ఫైట్ లో దిగిన తర్వాత మ్యాక్స్ ఆ బ్లాస్టర్ చేత తీవ్రంగా గాయాలపడిన తర్వాత తనని ఓడించే ట్రిక్ ఆ నాయిస్ చేసే లాంటి విజిల్ ని గట్టిగా బ్లో చేసిన తర్వాత మొత్తానికి బ్లాస్టర్ ని ఓడించగలుగుతాడు. కానీ చంపే సిచ్యువేషన్ వచ్చేటప్పటికి ఆ బ్లాస్టర్ ఫేస్ ఎందుకు కవర్ చేసుకుంటున్నాడో తనకున్న డిజబిలిటీ తెలుస్తుంది. కండలు ఉన్నాయి కానీ ఈ విధమైన సిచ్యువేషన్ చంపలేనట్టు ఉంటాడు మ్యాక్స్. కానీ థండర్ డ్రోమ్ రూల్ ప్రకారం అయితే చంపేయాలి అపోనెంట్ ని. కానీ మ్యాక్స్ ఆంటీ యొక్క ప్లాట్ ని అక్కడ రివీల్ చేస్తాడు అనమాట. దాంతో తను ఆ థండర్ డ్రోమ్ రూల్ ని బ్రేక్ చేసినందుకైతే మాత్రం తనకంటూ ఒక పనిష్మెంట్ మ్యాక్స్ కి విధిస్తారు. ఆ డెజర్ట్ లో మ్యాక్స్ ఆ పనిష్మెంట్ వల్ల ఆల్మోస్ట్ చనిపోయే సిచ్యువేషన్ లోని సవానా అనే ఒక అమ్మాయి వచ్చి అతన్ని తీసుకువెళ్లి తన దగ్గర ఉన్న ఆ ట్రైబ్ ప్లేస్ దగ్గరకు తీసుకెళ్తుంది. ఈ ట్రైబ్ లో అందరూ చిల్డ్రన్స్ అండ్ టీనేజర్స్ ఉంటారనమాట. వీళ్ళందరూ కూడా 747 ప్లేన్ క్రాష్ లోని సర్వైవ్ అయిన మెంబర్స్ అనమాట. వాళ్ళ కెప్టెన్ వాకర్ హెల్ప్ గురించి వెళ్తానని చెప్పి వెళ్లి మళ్ళీ తిరిగి రాలేదు. వాళ్ళందరూ మ్యాక్స్ నే కెప్టెన్ వాకర్ అనుకుంటారు. అయితే మ్యాక్స్ నేను వాకర్ ని కాదు, అలానే బయట ఎలాంటి సివిలైజేషన్ కూడా లేదు, మొత్తం డెజర్ట్, మీరు ఎక్కడ ఉండడమే మంచి ప్లేస్, సేఫ్ ప్లేస్ అంటాడు. బట్ మేము ఆ టుమారో మోరో ల్యాండ్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఆర్గ్యూ చేస్తారు. బయటంతా డెజర్ట్ ఉందని చెప్పి వాళ్ళ మీద కోపం అయినప్పటికీ మ్యాక్స్ కి తెలియకుండా కొంతమంది వెళ్ళిపోతారు అనమాట, సవానా అండ్ కొంతమంది టీనేజర్స్. అయితే వాళ్ళని తీసుకురావడానికి మ్యాక్స్ ని మళ్ళీ పంపించడానికి చూస్తారు. మ్యాక్స్ తో పాటు కొంతమంది టీనేజర్స్ కూడా వాటర్ బాటిల్స్ పట్టుకొని వెళ్తారనమాట.
వాళ్ళు వెళ్లే దారిలోనే సగం వరకు వాళ్ళు డ్యామేజ్ అయిపోతారు. ఆ విధంగా వాళ్ళు దగ్గరలోని థండర్ డోమ్ యొక్క బార్డర్ దగ్గర ఉంటారనమాట. సో రిటర్న్ వెళ్ళడం కన్నా బార్డర్ టౌన్ లో ఉన్న ఆ మాస్టర్ దగ్గరికి వెళ్తే మంచి సహాయం ఇస్తాడు, మనం అందరం కూడా హ్యాపీగా బ్రతకచ్చు అని చెప్పి మాస్టర్ ని మొత్తానికి సీక్రెట్ గా లోపల టన్నెల్ నుండి వెళ్లి విడిపిస్తారు. థండర్ డోమ్ మొత్తం ఆల్మోస్ట్ నాశనం అయిపోతుంది. అక్కడ నుండి వాళ్ళు వెహికల్ తో ఎస్కేప్ అవుతూ స్టార్టింగ్ మ్యాక్స్ క్యామిలాన్ వెహికల్ ని దొంగతనం చేసేసిన జడేజా ప్లేస్ దగ్గరికి వెళ్తారనమాట. జడేజా తన కొడుకుతో కలిసి ఉంటాడు. మీ ప్లేన్ లో మా వాళ్ళని కొద్దిగా హెల్ప్ చేయ ఎస్కేప్ అవడానికి అని చెప్పి మ్యాక్స్ అడుగుతాడు అనమాట. సో ఆ విధంగా పెద్ద చేజ్ లోని వీళ్ళందరూ కూడా ఎస్కేప్ అయ్యేటప్పటికి మ్యాక్స్ మాత్రం దొరికిపోతాడు ఆంటీకి. బట్ మ్యాక్స్ యొక్క సాహసాన్ని అడ్వెంచర్ ని నచ్చిన ఆంటీ అయితే మాత్రం మ్యాక్స్ ని వదిలేస్తుంది. మొత్తానికి వీలైతే మాత్రం ఆ అనుకున్న టుమారో ల్యాండ్ దగ్గరికి వెళ్లి ఓన్లీగా ఒక సివిలైజేషన్ ని డెవలప్ చేయడానికి ట్రై చేస్తారు. దాంతో పాటు లైట్స్ వచ్చే విధంగా కూడా ప్రయత్నిస్తుంటారు అనమాట. ఆ విధంగా మళ్ళీ హ్యూమానిటీ అంటే హ్యూమన్ సివిలైజేషన్ మళ్ళీ రీస్టార్ట్ అయ్యిందా అనే దాని గురించి క్లారిటీ లేకుండా సగం వరకు చూపించి మ్యాడ్ మ్యాక్స్ థర్డ్ పార్ట్ ఎండ్ అయిపోతుంది. ఆ తర్వాత మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ లో చూపించిన టామ్ హార్డీ మ్యాడ్ మ్యాక్స్ కి మెల్ గిబ్సన్ యొక్క మ్యాడ్ మ్యాక్స్ కి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. ఈ మ్యాడ్ మ్యాక్స్ అయితే కంప్లీట్ గా ఒక యానిమల్ లాగా ఎక్కువ సార్లు మాట్లాడు వైల్డ్ గా బిహేవ్ చేస్తాడు. దాంతో ఒక ఫ్యాన్ థియరీ అయితే ఉందన్నమాట. మ్యాడ్ మ్యాక్స్ సెకండ్ పార్ట్ లో కనిపించిన ఫెరల్ కిడ్ టామ్ హార్డీ మ్యాడ్ మ్యాక్స్ అంటే చిన్నప్పటి నుండి ఇష్టంగా ఉంటాడు ఆ సినిమాలోని. సో ఆ విధంగా మ్యాడ్ మ్యాక్స్ గా పేరు పెట్టుకున్నాడేమో అనుకుంటున్నారు. ఆ కిడ్ కూడా ఎక్కువగా మాట్లాడు యానిమల్ లాగే బిహేవ్ చేస్తాడు. సో టామ్ హార్డీ సిమిలర్ గా ఉన్నాడు, కాకపోతే బూమరాంగ్ ఒకటే మిస్ అయింది. కాకపోతే ఆ ఫ్యాన్ థియరీ కూడా రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ టైమ్ లైన్ అనేది 2040 ఇయర్స్ ఆ ఇయర్ లోని 2040 అంటే ఆల్మోస్ట్ మెల్ గిబ్సన్ యొక్క మ్యాడ్ మ్యాక్స్ చనిపోయి ఉండాలి. దాంతో పాటు ఆ పిల్లవాడు కూడా ఈ పాటికి ఒక 50-60 ఇయర్స్ దగ్గరకు వచ్చేయాలి. బట్ టామ్ హార్డీ ఫిల్మ్ లో 30 ఇయర్స్ వాళ్ళనే కనిపిస్తాడు కాబట్టి మాక్సిమం ఆ క్యారెక్టర్ కాకపోయి ఉండొచ్చు. అలానే ఇది రీబూట్ కాదు. మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ కి ముందు ప్రీక్వెల్ కామిక్స్ లో అయితే మాత్రం థండర్ డోమ్ ఇన్సిడెంట్స్ తర్వాతనే ఈ స్టోరీ స్టార్ట్ అవుతున్నట్టయితే మాత్రం కనెక్ట్ చేశారు. సొసైటీ కొలాప్స్ అవుతున్న టైంలోని వార్ వెటరన్ అయిన కల్నల్ జో అయితే మాత్రం ఒక రైడర్ గ్యాంగ్ నియమించుకుని రైడ్ చేస్తున్న ప్రాసెస్ లో అయితే మాత్రం ఒక ఫ్యాట్ గాయ్ ని చంపబోతాడు అనమాట. ఆ ఫ్యాట్ గాయ్ అయితే మాత్రం దగ్గరలో ఒక మంచి రిఫైనరీ సోర్స్ ఉండేలాంటి పెద్ద ప్లేస్ ఉంది, చెప్తాను నన్ను వదిలే అని చెప్తాడు. ఆ ఫ్యాట్ గాయే పీపుల్ ఈటర్ అనమాట. తన అనుచరుడిలా నియమించుకుంటాడు. తను చెప్పిన ప్లేసే ఈ సెటిడల్. చాలా పెద్ద సాహసాలు చేసి సెటిడల్ ని తన సొంతం చేసుకుంటాడు ఇమ్మోర్టన్ జో. ఆ సాహసం వల్ల చాలా మంది తన్ని ఇమ్మోర్టల్ అని పిలుస్తుంటారు. ఆ విధంగా ఇమ్మోర్టన్ జో అనే పేరు వస్తుంది. జోకి రిక్టస్, క్యాబ్రస్ ఇలా కొంతమంది పిల్లలు పుడతారు. వాళ్ళలో చాలా మందికి వికలాంగుల్లాగా ఏదో ఒక డిఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట. సో సరైన సంతానం గురించి చాలా మందితో పిల్లలు కనడానికి చాలా మందిని ట్రై చేస్తాడు ఇమ్మోర్టన్ జో. సెటిడల్ ని సొంతం చేసుకున్నప్పటికీ ఇమ్మోర్టన్ జోకి అయితే మాత్రం వార్లార్డ్ డిమెంటస్ ద్వారా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాడు అనమాట. ఆ వార్లార్డ్ డిమెంటస్ క్రిస్ హెమ్స్వర్త్ అప్కమింగ్ ఫ్యూరియోస్ అలా కనిపించబోతున్నాడు. ఆ వార్లార్డ్ డిమెంటస్ అయితే మాత్రం గ్రీన్లాండ్ నుండి ఫ్యూరియోస్ అని ఎత్తుకొచ్చేసాడు, తన అమ్మని చంపేస్తాడు. సో రివెంజ్ గురించి ఫ్యూరియోస్ అయితే మాత్రం ఇమ్మోర్టన్ జో హెల్ప్ చేసి ఇమ్మోర్టన్ జోకి కూడా ఫేవర్ చేసి ఇంపరేటర్ గా మారుతుంది. ఈ ఒరిజిన్ నే కంప్లీట్ గా అప్కమింగ్ ఫ్యూరియోసా ఫిల్మ్ లో మనం చూడబోతున్నాం. సో ఆ విధంగా ఇంపరేటర్ ఫ్యూరియోసాగా మారిన తర్వాత ఈ ఇమ్మోర్టన్ జో చేసింది కూడా తప్పు అని చెప్పి ఆమె రియలైజ్ అవుతుంది. వాళ్ళ మదర్ సిచ్యువేషన్ ఈ 5 వైఫ్స్ కి రాకూడదని చెప్పి ఇమ్మోర్టన్ జో కాపురం చేస్తున్న ఆ 5 వైఫ్స్ అయితే గ్రీన్లాండ్ వైపు తీసుకువెళ్ళిపోతాం అని చెప్పి ఫ్యూరియోస్ అయితే మాత్రం పట్టుకెళ్తుంది. ఫ్యూరియోసా తను చెప్పిన ప్లేస్ కి కాకుండా తనని మోసం చేసినట్టు ఇమ్మోర్టన్ జో భావించి మొత్తం వార్ బాయ్స్ ని రెడీ చేస్తాడు. ఇమ్మోర్టన్ జో చాలా సాహసం చేసి ఈ ప్లేస్ ని డెవలప్ చేస్తున్న టైంలోనే నక్స్ వాళ్ళ పేరెంట్స్ తో కలిసి ఇక్కడికి వచ్చారనమాట. వాళ్ళ డాడీ ఇక్కడ జాబ్ చేస్తుంటారు. బట్ డిసీజ్ వల్ల వాళ్ళ పేరెంట్స్ చనిపోయారు. తిని కూడా కొద్దిగా అనారోగ్యం పాలలో ఉంటాడు, కానీ వార్ బాయ్ గా జాయిన్ అవుతాడు. వీళ్ళకి దొరికింది ఆక్రమించుకుంటారు కదా, ఆ విధంగా మ్యాక్స్ ని ఎత్తుకొస్తారనమాట. యాక్చువల్ గా మ్యాక్స్ అయితే చాలా మందిని మోసం చేసి చీట్ చేసి సొంత సర్వైవల్ గురించి కొన్ని తప్పుడు పనులు చేసి ఆ బాధలోని వాళ్ళ జ్ఞాపకాలతో ఉంటున్న ఒక మనిషి. నక్స్ కి హెల్త్ బాగోదు కాబట్టి తనని బ్లడ్ బ్యాగ్ గా యూజ్ చేసుకుంటాడు. మ్యాక్స్ అయితే తన బ్లడ్ అయితే యూనివర్సల్ డోనర్ కాబట్టి ఎవరికైనా ఎక్కించేయచ్చు. బట్ ఇమ్మోర్టన్ జో ఎప్పుడైతే ఫ్యూరియోస్ ని పట్టుకోవడానికి వార్ బాయ్స్ ని ప్రిపేర్ చేస్తున్నాడో తనైతే ఖాళీగా కూర్చోవడం కాదు, ఎలా అయినా సరే ఒక పెద్ద ఈవెంట్ లో పాల్గొనాలని చెప్పి తన బ్లడ్ బ్యాగ్ తో సహా వార్ లోకి వెళ్ళిపోవడానికి సిద్ధమైపోతాడు చేజింగ్ లోకి. శాండ్ స్టార్మ్ నుండి ఫ్యూరియోసా వెళ్తున్నప్పుడు ఆల్మోస్ట్ అందరూ ఆగిపోతారు. బట్ నక్స్ మాత్రం కసిగా వెళ్తాడు అనమాట. ఆల్మోస్ట్ చనిపోతాడు. బట్ మ్యాక్స్ అయితే మాత్రం తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. తనకైతే చైన్ కట్టేసి ఉంటుంది కదా, తన దగ్గర ఉన్న గన్ తోటి వాళ్ళని బెదిరించి అక్కడ ఉన్న వాటర్ ని తీసుకుని ఆ ట్రక్ ద్వారా ఎస్కేప్ అయిపోదాం అనుకుంటాడు. మ్యాక్స్ యొక్క స్వభావం అలాంటిది, అందరినీ మోసం చేసిన స్వార్థంగా వెళ్దాం అనుకుంటాడు. కాకపోతే ఆ ట్రక్ యొక్క సీక్వెన్స్ కోడ్ అయితే అతనికి తెలియదు అనమాట. దానికి సంబంధించి ఫ్యూరియోసానే ఆ ట్రక్ ని నడపాలి కాబట్టి వాళ్ళతో కలిసి వెళ్ళడానికి అంగీకరిస్తాడు. ఈలోపు నక్స్ కూడా సీక్రెట్ గా ట్రక్ ఎక్కి ఫ్యూరియోసా మీద అటాక్ చేస్తాడు. తన్ని తోయేస్తాడు బయటికి. తర్వాత ఫ్యూరియోసా మిడిల్ లోని కొంతమంది బైకర్ గ్యాంగ్ తోటి ఒక ఒప్పందం కుదుర్చుకుంటుంది. వాళ్ళకి కావాల్సిన కొంత ఫ్యూయల్ ఇస్తే మాత్రం వాళ్ళని దాటే విధంగా బార్డర్ బ్లాక్ చేసేలాంటి ఒప్పందం. కాకపోతే ఇంతమంది వస్తున్నారు ఏంటి అని చెప్పగానే ఫ్యూరియోసా ఈ ప్లాన్ ఫెయిల్ అయినట్టు ఉంది, ఈ డీల్ అని చెప్పి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తుంది. రోడ్ బ్లాక్ అయినప్పటికీ ఇమ్మోర్టన్ జో అయితే మాన్స్టర్ ట్రక్ తోటి ఫాస్ట్ గా వచ్చేస్తాడు అనమాట. ఇటువైపు నక్స్ అయితే మాత్రం మరొకసారి ఆ ట్రక్ మీదకి వెళ్లే ఛాన్స్ కావాలని చెప్పి అడుగుతాడు, బట్ ఫెయిల్ అవుతాడు. ఇమ్మోర్టన్ జో యొక్క 5 వైవ్స్ లోని గర్భవతి అయిన యాంగ్ అయితే కింద పడిపోతుంది. ఇమ్మోర్టన్ జో తన మీద నుండి వెళ్ళిపోతాడు. బట్ ఆ బాడీని తీసుకుని చాలా కోపంగా ఉన్న జో వాళ్ళని ఫాలో అవుతాడు అనమాట.
ఇమోటన్ జో వైఫ్స్ లో ఒక ఆమె కేపబుల్ అయితే మాత్రం మీద నక్స్ అయితే దాక్కొని ఉండడాన్ని అబ్జర్వ్ చేస్తుంది అనమాట. నక్స్ అయితే మాత్రం తన మిషన్ లో ఫెయిల్ అయినట్టు తను ఎందుకో తన పర్పస్ ని స్లోగా రియలైజ్ అవుతాడు. అలా వీళ్ళు స్వామ్ ప్లాంట్ వరకు వెళ్తారనమాట. అది క్రాస్ చేస్తున్నప్పుడు బుల్లెట్ ఫార్మర్ వీళ్ళు వెంటే వస్తుంటాడు. అక్కడ ట్రక్ స్ట్రక్ అవుతున్నప్పుడు నక్సే వీళ్ళకి హెల్ప్ చేస్తాడు. అక్కడ కొన్ని మైన్స్ కూడా వీళ్ళు సెట్ చేసి పెడతారు. సో మొత్తానికి అయితే మాత్రం కొంత దూరం వెళ్ళిన తర్వాత బుల్లెట్ ఫార్మర్ ని ఎండ్ చేయడానికి మ్యాక్స్ ఒక్కడే ఒంటరిగా వెళ్ళి హెల్ప్ చేసి వచ్చి మరి తనలో కొంత మార్పు వచ్చినట్టు వీళ్ళందరూ ఇక్కడ రిలీజ్ అవుతారు, ఇంక్లూడింగ్ మ్యాక్స్. ఆ తర్వాత మార్నింగ్ మ్యాక్స్ కి ఫ్యూరియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది తను గ్రీన్ ప్లేస్ నుండి వచ్చినట్టు అక్కడికి తీసుకువెళ్తున్నట్టు. ఆ తర్వాత ఒక ల్యాండ్ మార్క్ వస్తుంది, ట్రాప్ లాంటిది. సో తను చిన్నప్పుడు ఉండే ఒక సిమిలర్ ల్యాండ్ మార్క్ తనకు గుర్తు వస్తుంది. అక్కడ ఉన్న ఫీమేల్ రైడర్సే చిన్నప్పుడు తను ఉండే ఆ గ్రీన్ ప్లేస్ లోని మదర్స్ అనమాట. సో అప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నువ్వు దాటి వచ్చిన ఆ స్వామ్ ప్లాండే ఒకప్పుడు గ్రీన్ ప్లేస్, ఇప్పుడు గ్రీన్ ప్లేస్ అంటూ ఏమీ లేదని. ఫ్యూరియోసా చాలా బాధపడుతుంది. వీళ్ళ అంచనా ప్రకారం దగ్గరలోనే సాల్ట్ ఏరియా ఉంటుందని చెప్పి వెళ్దాం అనుకుంటారు. బట్ మ్యాక్స్ అయితే మాత్రం తన విజన్ లో చాలా మందికి వదిలేశారు, మోసం చేశానని గిల్ట్ తో వచ్చి ఒక సలహా ఇస్తాడు. మీరు తిన్నంగా వెళ్తే దొరికేది ఏమీ లేదు, అంచనా తప్ప ఫెయిల్ అవుతాం. కానీ దారిలోని ఇమోటన్ జో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మనం సిటడెల్కి వెళ్తే దాన్ని మనం సొంతం చేసుకోవచ్చు అని చెప్పి కొత్త ప్లాన్ ఇస్తాడు. వాళ్ళు డైవర్ట్ చేసి వెళ్దాం అనుకునే ప్రాసెస్ లో కూడా మొత్తానికి ఇమోటన్ జోని ఎదురుపడతారనమాట. ఈ భీకర యుద్ధంలోని ఇమోటన్ జో తన కొడుకు అయితే మాత్రం చనిపోతాడు. నక్స్ సాక్రిఫైస్ చేస్తాడు. తీవ్రంగా గాయాలు పడిన ఫ్యూరియోసాకి మ్యాక్స్ అయితే బ్లడ్ ఇచ్చి సహాయం చేస్తాడు. బట్ సర్వ్ అయిన బ్రైడ్ లోని ఒక బాబు కూడా పుడతాడు అనమాట ఇమోటన్ జోకి. బట్ వీళ్ళు మొత్తం కలిసి సిటడెల్ కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న మనుషులందరూ కూడా ఫ్యూరియోసా వచ్చింది కాబట్టి వీళ్ళని పైకి తీసుకురావాలని చెప్పి కోరుకుంటారు అనమాట. ఆ విధంగా సిటడెల్ లోని ఆ సెక్యూరిటీ గార్డ్ మెంబర్స్ అందరూ కూడా ఫ్యూరియోసాని యాక్సెప్ట్ చేస్తారు. బట్ మ్యాక్స్ అయితే మాత్రం తనతో పాటు సిటడెల్ మీదకి వెళ్ళడు అనమాట. అక్కడ నుండి తను జనాల నుండి డిసపియర్ అయిపోతాడు. అక్కడితో ఆ స్టోరీ ఎండ్ అయింది. మేబీ ఈ మ్యాక్స్ కి సంబంధించి సపరేట్ ఫ్లాష్ బ్యాక్ ఇంకొక ఫిలిం తీసే అవకాశం అయితే ఉంది. తిను మేల్ గిబ్సన్ యొక్క మ్యాడ్ మ్యాక్స్ లాగా ఒక పోలీస్ ఆఫీసర్ కాకపోవచ్చు. కాకపోతే ఫ్యూరియోసాకి సంబంధించిన కంప్లీట్ ఆరిజిన్ అయితే అప్కమింగ్ ఫిల్మ్ లో చూస్తాం. చాలా మంది మేల్ గిబ్సన్ యొక్క ఓల్డ్ ఫిల్మ్స్ అయితే రీబూట్స్ అనుకున్నారు, కానీ కాదు, ఇవన్నీ కూడా కంటిన్యూషన్ అన్నట్టే జార్జ్ మిల్లర్ చెప్పారు. కానీ కంప్లీట్ క్లారిటీ లాంటిది అయితే మాత్రం ఒక్కొక్క ఫిల్మ్ తో ఇస్తున్నారు. ఇప్పుడు మీకు ఈ మ్యాడ్ మ్యాక్స్ టైం నేను ఎంతవరకు జరిగింది క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. వీలైతే ఈ మ్యాడ్ మ్యాక్స్ ఫ్యాన్స్ లో మీ ఫ్రెండ్స్ కి కూడా వీడియో షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.